ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ కంచికి చేరిపోయింది. ప్రత్యర్థి జట్లతో పోరు కంటే సొంత జట్టులో పోరుతోనే ఈ జట్టు సతమతమవుతోంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయం జట్టులో తీవ్ర ప్రతికూలత చూపించింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై జట్టులో 2 గ్రూపులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ వార్తలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూస్తే అవి వాస్తవమే అనిపించక మానదు. ఇక ఈ సీజన్లో 4 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ కేవలం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇవాళ సొంత మైదానంలో వాంఖడే వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి సీజన్ ను విజయంతో ముగించాలని ముంబై భావిస్తోంది. అయితే ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనుంది. ఈ సీజన్ అనంతరం ప్రతి జట్టు 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ముంబై ఇండియన్స్ మెగా వేలానికి ముందు నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి రోహిత్ శర్మలను జట్టు నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. దానికి గల కారణాలు కూడా ఆయన వెల్లడించారు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను ముంబై రిటైన్ చేసుకుంటుందని పేర్కొన్నారు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఏకీభవించారు. ఈ సందర్భంగా సెహ్వాగ్ ఆసక్తికర లాజిక్ చెప్పారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలరా? అలా కుదరదు కదా. అందులో వాళ్ళు చక్కగా నటించాలి, అలాగే కథ కూడా బావుండాలి. ముంబై ఇండియన్స్ లోనూ అంతే. స్టార్ ఆటగాళ్లంతా కలిసి ఉన్నా గొప్పగా ఆడితేనే విజయం వరిస్తుంది. రోహిత్ శర్మ ఓ సెంచరీ సాధించాడు, కానీ ముంబై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో మిగిలిన ఆటగాళ్లు ఏం ప్రదర్శన చేశారు? ఈ సీజన్ మొత్తం ఇషాన్ కిషన్ ఆడాడు, కానీ పవర్ ప్లే ముగిసేలోపే వికెట్ కోల్పోతున్నాడు. ప్రస్తుతం 2 మాత్రమే ముంబై ఇండియన్స్ లో సత్తా చాటుతున్నారు. వాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. రిటైన్ లిస్ట్ లో వాళ్ళిద్దరూ టాప్ లో ఉంటారు. మిగిలిన 3-4 స్థానాల్లో ఎవరు ఎంపిక అవుతారో చూడాలి అని వీరు అన్నారు. సెహ్వాగ్ వ్యాఖ్యలపై మనోజ్ తివారీ స్పందిస్తూ బుమ్రా, సూర్యను మాత్రమే రిటైన్ చేసుకోవాలని, వారిద్దరిలో ఒకరిని కెప్టెన్ గా నియమించాలని అన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.